అది జగన్ టైంలో జరిగినటువంటి తప్పుల్ని కరెక్ట్ గా అసెస్ చేయడం. ఆ రోజున ఆ కొడాలి నాని నోటికి వచ్చిన కారు కోతలు కూర్చాడు. మనమే అప్పుడు డిబేట్ పెట్టి కూడా ఏంది ఇది ఎంత అహంకారం అని మాట్లాడాం. మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్ గానే ఉన్నాం. మన మీద పడేవాడికి బ్యాలెన్స్ తప్పుతాడు కానీ మనం బ్యాలెన్స్డ్ గానే ఉన్నాం. అయ్యింది. అప్పుడు పాయింట్ వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నా దానికి కరెక్ట్ ఏంది ఇది దేవుడిది ఎట్లాగా అని ఏమన్నా మాట్లాడారా? లేదు. దేవుడి విషయంలో దేవుడి కంటే తమ నాయకుడు గొప్పడు అనుకున్నారు ఆ రోజున వాళ్ళు. సేమ్ ఇప్పుడు వీళ్ళంతే, దేవుడి కంటే మా నాయకుడు గొప్పోళ్ళు అనుకుంటున్నారు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎదురు దాడి చేస్తూ కూర్చుంటున్నారు తప్పించి మనం చదువుకున్నామయ్యా, చదువుకున్నప్పుడు కాకరకాయ అంటే కాకరకాయ కావాలి కానీ కేకరకాయ కాకూడదు కదా. సామెత ఉంది కదా, చదువుకోకముందు కాకరకాయ చదువుకున్న కేకరకాయ అని. అట్లా తయారైంది. వీళ్ళు ఎంతసేపటికి అటాకింగ్ మోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో చేసాం అనుకోండి, ఏదో ఒకటి వైరల్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని మన మీద పడిపోయేసి డబ్బులు తినేశారని మాట్లాడతారు తప్పించి కొన్ని వందలు కొన్ని వేల వీడియోలు చేస్తాం మనం. ఆటిటి అన్ని చూడరు వీళ్ళు. చూసిన రోజున వీళ్ళకి నచ్చకపోతే అమ్ముడుపోతారు. వీళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు రాలేదు కాబట్టి మాట్లాడారు, ఇది వీళ్ళ కుచ్చితప్పు బుద్ధి. అదొక కుచ్చితప్పు బుద్ధి అనమాట. అది వాళ్ళు ఇప్పుడు రైజ్ చేసేటటువంటి పాయింట్లో విచిత్రమైనటువంటిది ఏంటంటే, మీరు చూడండి, ఒక ప్రభుత్వము కేవలం 2 సంవత్సరాలు